నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ ప్రభుత్వ పనితీరుపైన అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపైన ఏఐసిసి ప్రధానంగా దృష్టి పెట్టినట్లయితే ఈ మధ్య కాలంలో పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో పిఏసి సమావేశం గాంధీ భవన్లో జరిగింది. అక్కడ పార్టీ సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్న పరిణామాలపై కూడా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు హాజరై కూడా దిశానిర్దేశం చేశారు. అదే సందర్భంలో కొందరు మంత్రుల పనితీరుపైన అలాగే సర్వే పైన కూడా ఆయన డిస్కస్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత మొన్ననే ఏఐసిసి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు రాష్ట్రంలోని సీఎంతో సహా మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన అనంతరం ఆ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం కూడా కేసీ వేణుగోపాల్ ఇంటికి మంత్రులను పిలిపించుకున్నారు. ఈ మంత్రులు అందరూ పిలిపించుకొని కూడా ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మాత్రం మంత్రులపై సీరియస్ అయినట్టు కూడా సమాచారం వినిపిస్తూ ఉంది. సంవత్సర కాలంగా ఏఐసిసి సోసెట్ ద్వారా మేము ఒక సర్వే నిర్వహించాం. ఆ సర్వేలో మాత్రం మంత్రుల పనితీరు ఏమాత్రం బాగలేదని కూడా ఆయన సీరియస్ అయ్యారట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాగైతే మాత్రం ప్రభుత్వానికి అలాగే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి, లేకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏడాది పూర్తయింది. మొదట్లో ఉన్న వ్యవహార శైలికి ఇప్పుడు వ్యవహార శైలికి చాలా మార్పులు వచ్చాయి. ఎవరికి వారే అన్నట్టుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నేను ఇంతే అన్నట్టుగా చాలా వ్యవహారాలు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి డేటా నా దగ్గర ఉంది, ఎవరేం చేస్తున్నారో ఆ లెక్కలను కూడా నా దగ్గర ఉన్నాయని కూడా పేరున మంత్రుల్ని ఒక్కొక్కరిని ప్రస్తావించి కూడా వాళ్ళ గురించి కూడా చదివి వినిపించినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ళుగా కేడర్ కూడా ఎంతోమంది కూడా పార్టీ కోసం పనిచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వ్యవహార శైలి మాత్రం మారట్లేదు. ఏకంగా అధిష్టానాన్ని కూడా చెడ్డ పేరు వచ్చేలాగా కూడా కొందరు వ్యవహరిస్తున్నారు. మరికొందరు అయితే మాత్రం ఏకంగా సొంతగా ఎజెండాగా క్రియేట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. మరికొందరు అయితే మాత్రం సొంత సామ్రాజ్యాన్నే మొత్తం సృష్టించుకునేలాగా కూడా శైలిగా ఉందన్నట్టు కూడా ఆయన సీరియస్ అయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేడర్ను పట్టించుకోకుండా ముందుకెళ్ళడం ఇది పార్టీ మనుగడ కష్టమవుతుంది. మొదట్లో మొత్తం గెలిచినప్పుడు ఒకలాగా, తర్వాత ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా మారిపోయింది. ఇకపై కూడా ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు, కేడర్కు అందుబాటులో ఉండాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశం ఇచ్చేలాగా పనిచేయాలని కూడా ఆయనే దిశానిర్దేశం చేశారట. ఇక మరోవైపు బిల్లుల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ బిల్లుల విషయంలో మాత్రం చెల్లింపుల విషయంలో మాత్రం కొందరు మంత్రుల వ్యవహార శైలి మాత్రం సరిగ్గా లేదు. అధిష్టానానికి చెడ్డ పేరు వస్తుంది. ఇటు ప్రతిపక్షాల నుండి అలాగే అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎందుకు అట్లా చేస్తున్నారు, మీరు మంత్రి పదవి చేస్తున్నారా లేకపోతే ఏదైనా ప్రైవేట్ కంపెనీకి యాజమాన్యలాగా వ్యవహరిస్తున్నారు అన్నట్టు కూడా ఆయన విమర్శించినట్టు తెలుస్తుంది. బిల్లుల చెల్లింపు విషయంలో మాత్రం మీ తీరు మార్చుకోవాల్సిందే. కొందరికి ఆయాచితంగా లబ్ధి చేసేలాగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరికొందరు మాత్రం ఒకరి శాఖలో మరొకరు వేలు పెడుతున్నారు, ఒకరి జిల్లాలో మరొకరు ఎంటర్ అవుతున్నారు అని కూడా ఆయన కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారట. ఇదే సందర్భంలో మంత్రులు కూడా అవును, నా శాఖలో నాకు తెలియకుండానే ఇంకొక మంత్రి ఇన్వాల్వ్ అవుతున్నారని ఒక మంత్రి చెప్తే, నా జిల్లా విషయంలో పక్క జిల్లా మంత్రి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారట. ఇక మంత్రుల సమన్వయం మాత్రం తప్పకుండా ఉండాల్సిందే, లేకపోతే మాత్రం పాలనా పరంగా ఇబ్బందులు వస్తాయి, అది ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, ఆ తర్వాత పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఇకనైనా సమన్వయంతో ఉండండి, అందరూ కూడా కలిసి ముందుకు వెళ్ళాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారట. ఇక సీఎం పైన విమర్శల నేపథ్యంలో కూడా ఆయన ఫైర్ అయినట్టు కూడా తెలుస్తోంది. సీఎంపై ఇటు విపక్షాలు ఘాటుగా స్పందిస్తుంటే మంత్రులు ఎందుకు ఖండించడం లేదని కూడా ఆయన నిలదీసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకో ఒకవైపు సీఎంపై విమర్శలు చేస్తుంటే ఎవరు కూడా అడ్డుకోవడం లేదు, ప్రెస్ మీట్లు పెట్టడం లేదు, ఖండించడం లేదు. ఎందుకు సీఎం అంతా చేస్తున్నా కానీ విపక్షాలు సీఎంను నేరుగా దాడి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు, ఈ తీరు మార్చుకొని ఇకపై కూడా ఇలా చేయకుండా ఉండాలని కూడా ఆయన సూచించారట. మరోవైపు మంత్రులు కూడా కొందరైతే ఏకంగా ఒక మంత్రి అయితే నేరుగా బహిరంగంగా సీఎంపై వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇకపై అలా చేస్తే మాత్రం
సీరియస్గా ఉంటుంది. అది పార్టీకి, ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా మీకు కూడా నష్టమయ్యే అవకాశం ఉంటుంది. మీ తీరు మార్చుకోవాలని కూడా ఆయన చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చివరిగా మాత్రం ఒక అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఏడాది పాలన పూర్తయింది. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో దాదాపు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అందించే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు ఫెయిల్ అయ్యారంటూ కూడా ఆయన స్పష్టంగా అక్కడ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా, ఎన్ని నిధులు ఇచ్చినా కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే పని వృధా అవుతుంది. మంత్రులు మాత్రం ఇది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుకెళ్లడం లేదు. ఇకపై ఇలా జరగకుండా నెక్స్ట్ జిల్లా పర్యటనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. జిల్లా పర్యటనలు చేసి క్యాడర్తో సంబంధాలు పెట్టుకోవాలి, అక్కడ సమావేశాలు నిర్వహించాలి, వారికి భరోసా ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా ఇస్తున్నామో క్యాడర్కు చెప్తూనే ఇటు ప్రజలకు కూడా వివరించే ప్రయత్నం చేయాలి. మేమేం అంటే శాఖల వారీగా పట్టు తెచ్చుకొని ముందు ప్రభుత్వం ఏమేం చేస్తుందో అది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ సమన్వయ లోపం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమన్వయ లోపం ఇకపై ఆగిపోవాలి. మంత్రుల మధ్య ఒక శాఖకు మంత్రుల మధ్య సమన్వయం ఉండాలి. అలాగే పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం చేయడంలో మాత్రం కాస్త గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ ఫిల్ కావాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన దిశానిర్దేశం చేశారట. ఎందుకంటే ప్రభుత్వం ఎంత పని చేసినా ఇటు పార్టీకి లింకు లేకపోతే మాత్రం సమస్య వస్తుంది. ఇటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్ళడం వల్లనే నెక్స్ట్ భవిష్యత్తులో కూడా పార్టీ మనుగడ కూడా ముందే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో పార్టీకి ప్రమాదం అయిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మీకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందో కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సంవత్సర పాలనపై కేసీ వేణుగోపాల్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మాత్రం సమాచారం వినిపిస్తుంది. ప్రధానంగా మంత్రుల తీరు చాలా మారింది. మొదట్లో ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా వ్యవహరిస్తున్నారు. కొందరు సొంత ఎజెండాతో వెళ్తున్నారు, సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాక వెళ్తున్నారు. పక్క శాఖల్లో కూడా ఇబ్బంది వేలు పెడుతున్నారు. ఈ ఒకరికొకరు సమన్వయం లేకపోవడం సమస్య అవుతుంది. చేసిన పనిని చెప్పుకోవడంలో కూడా విఫలమవుతున్నారు. శాఖల పట్ల కూడా సమన్వయం లేకుండా పోతుంది. అలాగే అవగాహన కూడా ఉండడం లేదు. ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇకపై కూడా ఇవి రాకుండా మాత్రం అందరూ కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఏకతాటిపై కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సీఎం పైన విమర్శలు చేసినప్పుడు కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. దాంతోపాటు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకోబోతూనే అలాగే పార్టీని కూడా దాంట్లో ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కోట్లాడి టికెట్ రాని వాళ్ళకు ఉంటుందో వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకు ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో ప్రధానంగా నామినేట్ పదవుల విషయంలో మాత్రం వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. లేకుంటే మాత్రం భవిష్యత్తులో మాత్రం చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మాత్రం కేసీ ఈ మధ్యకాలంలో సీఎం సర్వే అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ రెండోసారి సమావేశమైన నేపథ్యంలో మాత్రం మంత్రుల పనితీరు మారాలి, పనితీరు మారకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పినట్టు మాత్రం తెలుస్తోంది.